హాయ్ అండి, నమస్తే. నేను సాధ్యా క్రియేషన్స్ శ్రీ వాళ్ళ మదర్ అండి. నా పేరు కాంతి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ట్యూటోరియల్స్ కండక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ ఛానల్లో బిగినర్స్ కోర్స్ ఒకటి చేశానండి, ప్లేలిస్ట్ 15 వీడియోస్ దాకా చేశాము. తర్వాత అడ్వాన్స్డ్ కోర్స్ కూడా చేశాను ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో. సారీస్ మీద, కుర్తీస్ మీద మీరు వేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఇవి చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఓన్గా మీ డిజైన్స్ మీరు క్రియేట్ చేసుకోండి. మీ సారీస్ మీద, కుర్తీస్ మీద, పిల్లల డ్రెస్సెస్ మీద, అన్నిటి మీద కూడా మీరు చాలా బాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తానండి ప్లేలిస్ట్. తప్పకుండా మీరు చూసి తప్పకుండా మీరు కూడా నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? థ్యాంక్ యూ. ఫస్ట్ అండి, యాజ్ యూజువల్గా ఫస్ట్ ఫ్రేమ్కి మనం ఇది ఫిట్ చేసేస్తామండి. క్లాత్ని ఫిట్ చేసేస్తాం, ఆర్ శారీ, క్లాత్ ఆర్ శారీ ఫిట్ చేసేసుకోవాలి. తర్వాత కింద మటుకు ఒక చిన్న ప్యాడ్ లాంటిది పెట్టుకోండి. అంటే కింద మీకు బ్లాట్ అవ్వకుండా, కలర్ బ్లాట్ అవ్వకుండా. తర్వాత మనం ఎక్కడైతే ఫ్లవర్ వేస్తున్నామో అక్కడండి జస్ట్ ప్లెయిన్ వాటర్ అప్లై చేయండి. ఇంకా మనకి ఇక్కడ మన డిజైన్ వేసుకోవట్లేదండి. మీరు ఏదైతే వేసుకుందాం అనుకుంటున్నారో డిజైన్ని, దాన్ని మనం ఊహించుకుని మధ్యలోంచి స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు నేను చూసారా మళ్ళీ వాటర్ అప్లై చేస్తాను. ఎందుకంటారా, నేను పెట్టిన స్పేస్ సరిపోలేదు, పెద్ద ఫ్లవర్ వేద్దామని నాకు. అందుకే మళ్ళీ వాటర్ అప్లై చేసి మళ్ళీ స్పేస్ ఎక్స్టెండ్ చేశాను అనమాట. ఇప్పుడు చూసారా మధ్యలో మెజెంటా ఇచ్చుకున్నానండి. ఈ స్కార్లెట్ రెడ్, ఇది మనకి క్యామ్లిన్ కలర్ వాడాను. ఇలా స్కార్లెట్ రెడ్ ఈ షేడ్ ఇది. అది మధ్యలో బడ్ నుంచి చివరికి 3/4 ఉండేలాగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఎడ్జ్ నుంచి వైట్ ఇచ్చేసి మనం షేడింగ్ ఇచ్చుకోవాలి. ఇవి చాలా పల్చగా, చాలా డీసెంట్గా ఉంటాయండి. మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా ఫస్ట్ డిజైనే కదా, రాను రాను డిజైన్స్ చాలా నీట్గా వేసుకుంటామండి మనం. ఇలాగే అప్లై చేసండి. తర్వాత మీకు సరిగ్గా మిక్స్ అవ్వడం లేదనుకుంటే మటుకు మీరు ఫింగర్ తోటి మీరు జస్ట్ మిక్స్ చేయండి కలర్స్ని. వైట్ హైలైట్స్ లాగా ఇచ్చారండి. వైట్ కనిపిస్తే బాగుంటుంది కదా ఎడ్జెస్కి అని. మీరు నచ్చితే ఇచ్చుకోండి, లేకపోతే మీరు అది ఒమిట్ చేసేయండి. చూశారు కదా, రెడ్ అండ్ వైట్ కనిపిస్తుంది. బాగా మిక్స్ చేసేయాలండి. చేసేసి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగే ఫిలప్ చేసుకుంటూ షేడ్ ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు బ్లాక్ తీసుకున్నామండి. సెంటర్లో మధ్యలో డెప్త్ ఇచ్చుకుంటూ రావాలి. అక్కడ అంటే ఇది బెల్ ఫ్లవర్ కదా, మనం వేసేది బెల్ ఫ్లవర్ అండి. అందుకని డెప్త్ ఇచ్చుకుంటూ రావాలి. లైట్గా అలాగా అబ్రప్ట్గా ఉండకుండా లైట్గా మిక్స్ చేసేయాలి. ఫ్లవర్ ఎడ్జెస్కి వైట్ తోటి హైలైట్స్ ఇచ్చినట్టు అలా కర్వింగ్స్గా ఇచ్చుకోవాలండి. గీత గీసినట్టుగా ఇవ్వకుండా లైట్గా అలా కర్వ్ ఉంటేనే బాగుంటుంది ఫ్లవర్ ఎడ్జెస్కి. అయిపోయింది కదా. ఇప్పుడు బెల్ ఫ్లవర్ కదండి, మనం అడుగు భాగం కూడాను మనం ఫస్ట్ వాటర్ అప్లై చేసి అప్పుడు దాని మీద షేడ్ ఇవ్వాలండి. ఇప్పుడు నేను వేసిన బ్రష్లో వైట్ ఉండిపోయిందండి. అందుకే వాటరు వైట్ కలిసేసరికి లైట్గా వైట్ వేసినట్టు వైట్గా ఉంది అక్కడ. లైట్గా షేడ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లవర్కి వచ్చామండి. అక్కడ కూడా నా స్పేస్లో నేను వాటర్ అప్లై చేశాను. మధ్యలో సెంటర్లో స్టార్ట్ చేయాలి కదండి, అక్కడ మీకు ఈ రెడ్ అప్లై చేసుకుంటూ వచ్చాను.
ఇప్పుడు వైట్ తోటి ఎడ్జెస్ పెయింట్ చేస్తున్నాను. మళ్ళీ మనం ఫింగర్ తోటి మిక్స్ చేశాను. ఫస్ట్ ఫ్లవర్ లాగే మిగతా ఫ్లవర్స్ కూడా వేసుకోవాలండి. నేను ఇందులో 3 ఫ్లవర్స్ వేసాను. ఒక ఫ్లవర్ మటుకు బెల్ షేప్డ్ ఫ్లవర్ లాగా వేసాను. మిగతా 2ను ఓన్లీ పెటల్స్ కనిపించేసేలాగా వేసాను. మన ఇష్టం అండి. డిజైన్ మనం ఎంత ప్రొలాంగ్ చేసుకోవచ్చు. మన శారీ పట్టి, కుర్తీ పట్టి, డిజైన్ పట్టి అలా కవర్ చేసుకుంటూ లైట్గా వేసుకోవడమేనండి. అసలు మీకు ఆరిపోయాక అసలు మీరు టచ్ చేస్తే మీ చేతికి తగలకూడదు అనమాట. లైట్గా ఉండాలన్నమాట. జస్ట్ ప్రింటెడ్ శారీ, ప్రింటెడ్ కుర్తీలాగా అనిపించాలన్నమాట. అలా వేసుకోండి. ఎంత తక్కువ వేసుకుంటే, మినిమం వేసుకుంటే మీకు అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ కాటన్స్ మీద కొంచెం అనిపించిన అసలు మనకి ఈ షిఫాన్స్, సిల్క్స్ వాటి మీద మటుకు మీకు అసలు చేతికి తగలదండి. అంత డెలికేట్గా ఉండేలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్కి కింద సెపల్స్ ఇస్తున్నానండి. తొడిమ భాగం వేస్తున్నాను. పల్చగా అలా వేసుకుంటే బాగుంటుంది. తొడిమ చిన్నగా వేసుకుంటే అలాగా బాగుంటుందండి. ఇప్పుడు లీఫ్ ఇస్తున్నానండి. మధ్యలో గ్రీన్ వేసాను. దానిపైన మళ్ళీ వాటర్స్ అప్లై చేశాను. అప్లై చేసి అలాగా డెలికేట్గా ఉండేలాగా లైట్ కలర్లాగా పల్చగానే అలా వేసుకుంటూ వచ్చానమాట. గ్రీన్ తోటి శాప్లిన్ తోటి ఫిల్అప్ చేసేసి లైట్గాను శాప్లిన్ జస్ట్ స్ప్రెడ్ చేయాలండి. అంటే వాటర్ ఉన్న మూలాన చాలా తక్కువ పెయింట్ పడుతుంది. స్ప్రెడ్ చేశాక దానికి వైట్తో షేడింగ్ ఇవ్వాలి. ఇంకా ఇలాగే కంటిన్యూ చేసుకోవడం అండి. లీవ్స్ అన్నీ ఒకే మోడలు. ఫస్ట్ వాటర్ అప్లై చేసేయడం. వైట్ వస్తే కంగారు పడకండి. ఆల్రెడీ బ్రష్లో కొంచెం పెయింట్ ఉన్న మూలాన ఆ కలర్ ఎఫెక్ట్ వస్తుందండి. ఇప్పుడు వైట్ చేసాం కదా, లాస్ట్లో మనం హైలైట్స్ ఇచ్చాం కదా, ఆ వైట్ ఉండిపోయి మనకి ఆ వైట్ కూడా కనిపిస్తుంది అందులో. ఇప్పుడు బ్లాక్ కొంచెం ఇచ్చానండి అక్కడక్కడ. లీవ్స్లో షేడింగ్ కండి మనం జనరల్గాను ఎల్లో కానీ, గోల్డెన్ ఎల్లో ఆర్ లెమన్ ఎల్లో కానీ వైట్తో కానీ షేడింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. డార్క్నెస్ కావాలనుకోండి లీవ్స్లో శాప్లిన్ ఆల్రెడీ అప్లై చేస్తాం కాబట్టి దానిలో బ్లాక్ కానీ బ్రౌన్ కానీ బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ ఫ్లవర్ అండి. థర్డ్ ఫ్లవర్ కూడాను ఫస్ట్ వాటర్ అప్లై చేశాను. చేసేసి మళ్ళీ థర్డ్ ఫ్లవర్ కూడాను కంప్లీట్ చేసుకుంటూ రావాలి విత్ వైట్ షేడింగ్. డిటో అండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లవర్స్ లాగే ఇది కూడాను కంప్లీట్ చేసుకోవాలి. మెజెంటా అప్లై చేసి జస్ట్ స్ప్రెడ్ చేశాను. దానిపైన ఎడ్జెస్ నుంచి వైట్ ఇచ్చుకుంటూ కంప్లీట్ చేశాను. తర్వాత మధ్యలో డెప్త్కి బ్లాక్ ఇచ్చాను.
ఇంకా లీవ్స్ కూడా అంతేనండి, డిటో. వాటర్ అప్లై చేయడం, దాని మీద గ్రీన్ అండ్ వైట్తో షేడింగ్స్ ఇవ్వడం, అక్కడక్కడ బ్లాక్ టచ్ చేసి ఇవ్వడం. అంటే మొదట్లో బ్లాక్ టచెస్ ఇచ్చేసి ఎడ్జెస్కి వైట్ షేడింగ్ ఇవ్వడం. ఇంత స్పీడ్గా షేడింగ్ ఇస్తాను అనుకోకండి, మనకి పెద్ద వీడియో అయిపోతుంది. దాన్ని షార్ట్కట్ చేయాలంటే కొంచెం స్పీడ్ పెంచాలన్నమాట, అందుకని ఫాస్ట్గా పెట్టానమాట. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఎడ్జెస్కి వచ్చేసాము. మీరు ఆ డార్క్లో కొంచెం బ్లాక్ కలిపి మెజెంటా తీసుకొచ్చి ఆ కలర్తో అవుట్లైన్స్ ఇచ్చుకోవచ్చు. మధ్యలో గోల్డెన్ గ్రీన్స్ వేద్దామని ఉండిందండి, అందుకే లైట్గాను బ్లాక్ తోటి గీతలా ఇచ్చాను. అవుట్లైన్స్కి ఇలా ఇచ్చేసండి ఫ్లవర్స్కి. తర్వాత మీకు ఈ లీవ్స్కి మటుకు బ్లాక్ తోటి అవుట్లైన్స్ ఇస్తే బాగుంటుంది. మొదలు బీన్స్ కూడా బ్లాక్తో ఇస్తే బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మన హైలైట్స్ లాగాను, తర్వాత గీతల్లాగాను, తర్వాత అవుట్లైన్స్ జాగ్రత్తగా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లీవ్స్ కూడా చేయడం అయిపోతుంది. ఇది మీకు ఎంత ఆరాక డ్రై అయిపోయాక ఎంత పలుచగానో ఉంటుంది. ఇది అసలు మన క్లాత్కి తగలదు, హ్యాండ్కి తగలదు అనమాట. మినిమం మనం పెయింట్ యూస్ చేసి మ్యాక్సిమం వాటర్ యూస్ చేసాం కాబట్టి, దాంట్లోనే మనం షేడింగ్స్ ఇచ్చాం కాబట్టి తప్పకుండా చేయండి. ఈ ప్లేలిస్ట్ ఫ్రీ హ్యాండ్ ప్లేలిస్ట్ ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీ శారీస్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. పెయింటింగ్ ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళకి, ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకిను. ఇప్పుడు చూశారు కదా, మధ్యలో పోలిని కూడా ఇచ్చేసాను, గోల్డెన్ ఎల్లోతో అప్లై చేశాను. దాంతో అయిపోయిందనమాట డిజైన్. మీరు ఈ ట్విగ్ని ఎంత కావాలంటే అంత ఎన్లార్జ్ చేసుకోవచ్చండి. అడిషనల్గా మీరు ఫ్లవర్స్ అండ్ లీవ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పక్కన చిన్న ఫ్లవర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, వీడియో చూశారు కదా, ఎలా ఉంది, నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ డిజైన్స్ని మీరే క్రియేట్ చేసుకోండి. మీ డ్రెస్సెస్ని మీరే క్రియేట్ చేసుకుని వేసుకోండి. చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్. తర్వాత ఆయిల్ పెయింటింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. ఒకటి తర్వాత ఒకటి వెళ్దామండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనం ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ డిజైన్స్ స్టార్ట్ చేసామండి. దీంతో కంటిన్యూ అయిపోదాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్.